ఈరోజు నాకు చాలా స్పెషల్. ఎందుకంటే, 'జేకే స్ఫూర్తి' ఛానెల్‌లో 1000 సబ్‌స్క్రైబర్స్‌ని రీచ్ అయింది. అంటే ఫస్ట్ మైల్‌స్టోన్‌ని రీచ్ అయింది. ఈ వీడియోలో అసలు ఈ ఛానెల్ ఎలా స్టార్ట్ అయింది? దీని పర్పస్ ఏంటి? నెక్స్ట్ గోల్ ఏంటి? ఈ ఛానెల్ నాకు ఎంత ఇంపార్టెంటు? లాంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వీడియో నుంచి 1,000 సబ్‌స్క్రైబర్స్ రీచ్ అయిన ఈ క్షణం వరకు ఈ జర్నీ ఎలా జరిగిందో చెప్తాను మీకు. ఓకే. మొదట్లో అసలు ఫస్ట్ వీడియో తీసేటప్పుడు యూట్యూబ్‌ని రన్ చేయాలి అంటే ఉన్న ఛాలెంజెస్ ఇవేమీ తెలీదనమాట. ఒక ఇంట్రడక్షన్ వీడియో చేశాను. ఫస్ట్ వన్. ఇంట్రడక్షన్ అంటే ఈ ఛానెల్ ఎందుకు క్రియేట్ చేశాను? దీని ఆడియన్స్ ఎవరు? పర్పస్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అనమాట. అంటే ఒక 3 మినిట్స్ వీడియో. ఈ 3 మినిట్స్ వీడియోకి నాకు 1 అవర్ పట్టింది. అంటే చిన్న చిన్న తప్పులు, టెన్షన్ ఇవన్నమాట నా మొదటి స్టెప్స్. ఓకే. సో, నాకేంటంటే థియరిటికల్‌గా రన్ చేయాలి అంటే యూట్యూబ్‌ని ఏంటి, ఎలా ప్రాసెస్ అనేది నేర్చుకున్నాను. కొన్ని టెక్ ఛానెల్స్ చూసాను. ఆ ఛానెల్ నేమ్స్ చెప్పచ్చో లేదో నాకు తెలీదు. మళ్ళీ యూట్యూబ్ అల్గారిథమ్ కాపీరైట్స్ అంటుందేమో. అలాగే చాట్ జీపీటీ నాకు బాగా యూజ్ అయింది బిగినింగ్‌లో. ఓకే. సో, ఇవి యూజ్ చేసుకొని నేను ఎలా వీడియో షూట్ చేయాలి, ఎలా అప్‌లోడ్ చేయాలి, ఎడిటింగ్ టూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. బట్ ప్రాక్టికల్‌గా దిగినప్పుడు రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ కొన్నొచ్చాయన్నమాట. ఓకే. సో, అవి నేను ఫేస్ చేసినప్పుడు నేర్చుకుంటూ వచ్చానన్నమాట. ఓకే. అలాగే కొన్నిసార్లయితే యాక్చువల్లీ ఈ కంటెంట్ చాలా బాగుంది. చాలా మంచి టాపిక్. పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది అని అనుకున్న టాపిక్స్‌కి ఎక్స్‌పెక్ట్ చేసినన్ని వ్యూస్ రాలేదన్నమాట. అంటే అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా నాకు గ్రేట్ లెర్నింగ్స్ అయినాయన్నమాట. ఓకే. అలాగే ఫస్ట్ వీడియోకి ఫస్ట్ కమెంట్, ఫస్ట్ సబ్‌స్క్రైబర్, ఫస్ట్ లైక్ నాకు చాలా గుర్తుంది. అన్‌ఫర్గెటబుల్ మెమోరీస్ అన్నమాట అవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ ఈ 'జేకే స్ఫూర్తి' ఛానెల్‌ని నేనొక యూట్యూబ్ ఛానెల్ లాగా, యూట్యూబ్ పేజ్ లాగా చూడట్లేదు. నన్ను మీతో కనెక్ట్ చేసిన ఒక బంధం. అలాగే నన్ను నాతో కనెక్ట్ చేసిన ఒక అద్దం. ఇలా ఫీల్ అవుతున్నానన్నమాట నేను. ఓకే. ప్రతి సబ్‌స్క్రైబర్ నాకొక ఫ్రెండ్, ఒక ఎంకరేజ్‌మెంట్, ఒక సపోర్ట్. ఈ 1,000 సబ్‌స్క్రైబర్స్‌ని, ఈ 1,000ని నేనొక నంబర్ లాగా ఫీల్ అవ్వట్లేదు. మీరంతా నా మీద ఉంచిన నమ్మకానికి ఇదొక గుర్తుగా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ ఈ మైల్‌స్టోన్ నా రెస్పాన్సిబిలిటీని ఇంకా పెంచింది. ఇక నుంచి నేను మోర్ రెస్పాన్సిబుల్‌గా కూడా వర్క్ చేయాలి ఈ ప్రాజెక్ట్ మీద. ఓకే. ఇక నా గోల్స్ గురించి డిస్కస్ చేస్తే 1,000 నుంచి 10,000, 10,000 నుంచి 100,000 ఇలా కాకుండా లాక్స్ ఆఫ్ పీపుల్‌ని పాజిటివ్ వేలో ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలగాలనమాట. వాళ్ళ జీవితంలో ప్రోగ్రెస్ చూడాలి. ఓకే. అలాగే రియల్ టైమ్ స్టోరీస్ అంటే ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేసేసి లైఫ్‌ని ట్రాక్‌లో పెట్టుకొని లేదా లైఫ్ స్టైల్ క్వాలిటీ పెంచుకున్న వాళ్ళని మీకు ఇంట్రొడ్యూస్ చేయాలి. ఓకే. సో, అలాగే ఇంకో గోల్ ఏంటి అంటే ఈ ఛానెల్‌ని ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా క్రియేట్ చేయాలి. స్టూడెంట్స్‌కి, యూత్‌కి, విమెన్‌కి వాళ్ళ లైఫ్‌లో ముందడుగు వేయాలి అంటే వాళ్ళకి కావాల్సిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గాని, మోటివేషన్ గాని ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా వెళ్ళాలి. ఓకే. ఎందుకంటే స్టూడెంట్స్‌లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. యూత్‌లో స్కిల్ ఉంటుంది. ఎల్డర్స్‌లో నాలెడ్జ్ ఉంటుంది. విమెన్‌లో హిడెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా అందరిలో చూడాలి. దానికోసం ఈ ఛానెల్‌ని ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను నా గోల్ వైపు పరిగెడుతూ ఉంటాను. మీరు నా వెంట నడుస్తూ ఉంటారని నా నమ్మకం. ఈ ఛానెల్ నాది కాదు, మన ఛానెల్. సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా జేకే స్ఫూర్తి ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. సో, మీకెలాంటి టాపిక్ కావాలన్నా కమెంట్ చేయండి. మీకు ఉపయోగపడే కంటెంట్‌ని వీడియోస్ ద్వారా నేను డెలివర్ చేస్తాను. ఓకే. సో, మీ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ అండ్ మీ డ్రీమ్స్‌కి వేస్ చూపిస్తూ ఎప్పుడు మీ పక్కనే ఉంటాను. సమాజానికి ఉపయోగపడే ప్రతి మాట, ప్రతి వీడియో ఎక్కువ మందికి చేరేలా చేద్దాం. అందుకనే ఈ వీడియోని కనీసం ఒక్కరికి పంపండి. మీ నియర్ అండ్ డియర్స్‌ని ఇన్వైట్ చేయండి. ఇంకా జేకే స్ఫూర్తిలో చాలా మంది జాయిన్ అవ్వాలి. ఓకే. సో, కలెక్టివ్‌గా మనందరి ఎఫర్ట్ ఒక మంచి సొసైటీని కన్‌స్ట్రక్ట్ చేసేలా చేద్దాము. ఓకే. సో, లెట్స్ గ్రో టుగెదర్ యాస్ ఎ జేకే స్ఫూర్తి ఫ్యామిలీ. అండ్ ఫైనల్‌గా నా నుంచి ఒక మాట. ఐ థాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు యూ ఆల్. మనం కలిసి ఒక హిస్టరీని క్రియేట్ చేద్దాం. థాంక్ యూ.